నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 33. నేనేమి నీ మీద పడలేదు, నువ్వే నా మీద పడుతున్నావు. ఒక్క క్షణం ఆమె వైపు చూసి కన్ను కొట్టాడు శిఖర్. నేనా? ఎప్పుడు? ఆశ్చర్యంతో నోరు తెరిచింది సంయు. నీది మందబుద్ధి కదూ, అందుకే అన్నీ మర్చిపోతావు. కానీ నాకు మాత్రం అలా గుర్తుండిపోతాయి. కావాలంటే గుర్తు తెచ్చుకో, ఆమెను గేలి చేశాడు శిఖర్. ఆమె అతన్ని గుర్రుగా చూసి బుగ్గన వేలేసుకొని ఆలోచించింది. కాలు స్లిప్ అయి అతని మీద పడ్డ సంఘటన గుర్తుకు వచ్చింది. అంతే, ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అతని పెదవులు చిన్నగా విచ్చుకోగా గుర్తుకు వచ్చినట్టుంది. ఆమెను చూడకుండానే అన్నాడు. అన్న ఆమె నేనేమీ కావాలని చెయ్యలేదు, బిడియపడింది. ఎలా అయితే ఏంటి, నీ ఇంటెన్షన్ మాత్రం నన్ను హత్తుకోవడమేగా, చిలిపిగా అన్నాడు. నాకేమీ నీలాగా ఏ ఇంటెన్షన్లు లేవు. రోషంతో ఆమె అలుకగా బొంగమూతి పెట్టింది. ఎవరికి ఉన్నాయో ఎవరికి లేవో తెలుస్తూనే ఉంది. సైడ్ స్మైల్ ఇచ్చాడు శిఖర్. ఈ బావకి ఎప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి అంటే కానీ మనశ్శాంతి ఉండేలా లేదు. అరే, ఏ రోజు ప్రేమగా మాట్లాడింది లేదు, కానీ ఇలాంటి పంచులు మాత్రం బాగా వేస్తాడు. ఎగతాళి చేస్తూ ఏడిపిస్తాడు. ఇలా అయితే ఎలా ఇతనితో వేగేది? రేపొద్దున పెళ్లి చేసుకున్నా నాతో ఇలాగే ప్రవర్తిస్తాడా? అలా అయితే నేను హ్యాపీగా ఉండగలనా? మొదటిసారిగా ఆమెకు అనుమానం వచ్చింది. సైడ్ విండోలో నుండి బయటికి చూస్తున్న ఆమె అతని వైపు తిరిగి చూసింది. ఆమె చూపులు అతన్ని గుచ్చుకోగా, మరి అంతలా చూడకు, నీ కళ్ళు పేలిపోతాయి అన్న అతడు తన ఎడమ చేతితో ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు. ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జల్లుమంది. అతనిలో నుండి ఆమెకు కరెంటు పాస్ అయింది. దాంతో ఆమె కనురెప్పలు మత్తుగా వాలాయి. ఆమె బుగ్గలు గులాబీ రంగును సంతరించుకున్నాయి. చేతిని విడిపించుకోవాలని చూసే కొద్దీ అతడు మరింత గట్టిగా పట్టుకున్నాడు. అతని స్పర్శతో ఆమె గుండె కొట్టుకునే వేగం పెరిగింది. అతి కష్టం మీద గొంతు పెకిల్చుకొని వదులు బావా అంది. నేనెక్కడ పట్టుకున్నానని వదలడానికి అన్నాడు శిఖర్. మరి దీన్నేమంటారు? తన చేతి వైపు చూసింది. నేను స్టీరింగ్ కదా పట్టుకుంది అన్నాడు అతడు. అంటే నా చేయి స్టీరింగ్ లాగా గట్టిగా ఉందా? ఆ మాత్రం సెన్స్ కూడా నీకు తెలియడం లేదా? బండబావా మూతి తిప్పింది సంయు. ఒకరికి నేను ఇలా ఉంటేనే ఇష్టం, పెదవి విరిచాడు. ఎవరో ఆ ఒకరు దీర్ఘం తీసింది సంయు. మనసులో మాత్రం ఖచ్చితంగా అరియా అయ్యుంటుంది అనుకొని పళ్ళు నూరింది. ఇక్కడ ఏదో కాలుతున్న వాసన వస్తుంది అన్న అతడు కారుని పక్కకు ఆపాడు. ఇక్కడెందుకు ఆపావు? ఇంకా ఇల్లు రాలేదు కదా, బయటకు చూస్తూ అడిగింది. చెప్పాను కదా ఏదో కాలుతున్న వాసన వస్తోందని అన్న అతడు ఆమె సీటు బెల్ట్ తీసి ఒడిలోకి లాక్కున్నాడు. బావా ఏం చేస్తున్నావు? ఆమె కంగారు పడింది. నీకేవేవో అనుమానాలు వస్తున్నాయి కదా, అవి క్లారిఫై చేద్దామని అన్న అతడు ఆమె పెదాలను తన పెదాలతో అందుకొని డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు. ఊహించని చర్యకు ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఆ తర్వాత అతడు ముద్దుతో చేస్తున్న మాయకే ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. ఆమె పూర్తిగా అతని ధ్యాసలో పడిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతడు కిస్ చేస్తూనే ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు. ఆమెకు ఊపిరి భారమయ్యాక వదిలాడు. అతడు వదిలిన ఆమె ఇంకా అలాగే ఉంది. తన్మయత్వంతో ఉన్న ఆమె ముద్దు ముఖాన్ని చూసి చిన్నగా నవ్వాడు. ఉక్రోషంతో కళ్ళు తెరిచింది. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు. నాకే ప్రాబ్లం లేదు, వదిలేస్తే నా సీట్లో నేను కూర్చుంటాను బుంగమూతి పెట్టింది. ఆమె బుగ్గలు గట్టిగా లాగి నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు అన్నాడు. తెలిస్తే నువ్వు నన్ను ఇలా బాధ పెట్టావు. ఆమె కళ్ళల్లో తడితేరింది. చూడు సంయు, ఆ రియా నా ఎంప్లాయ్ మాత్రమే, అంతకు మించి నాకేమీ కాదు. కాబట్టి నువ్వు అనవసరపు అనుమానాలు పెంచుకోకు. నా క్యారెక్టర్ని బ్యాడ్గా చూడకు. నేను అసలు తట్టుకోలేను, అర్థమైందా అన్న అతడు తన తలతో ఆమె తలకు డిచ్చా ఇచ్చాడు. అబ్బా అని ఆమె తన చేతితో నుదురుద్దుకొని అర్థమైంది అన్నట్టుగా తల నిలువున ఆడించింది. అతడు ఆమెను ఎప్పట్లా ఆమె సీట్లో కూర్చోబెట్టాడు. ఆమెకు ఇంతకు ముందులా రుసరుసలాడలేదు. సైలెంట్గా కూర్చుంది. అతడు కారు ముందుకు తోలాక, బావా నిజం చెప్పు, ఇందాక నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అతన్ని చూసింది. చెప్పకపోతే ఏం చేస్తావు? చిలిపిగా అన్నాడు. నేనేం చేస్తాను? ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాను అన్నది సంయు. అసలే నీకు నిద్ర ఎక్కువ. ఇంత చిన్న మ్యాటర్ కోసం నువ్వు అంత పెద్ద త్యాగం చెయ్యవని నాకు తెలుసు అన్నాడు శిఖర్. నేనంటే అంత అభిమానం ఉంటే ఎక్కడికి వెళ్ళావో చెప్పొచ్చు కదా. మూతిని సున్నాలా చుట్టింది.
నువ్వు మరీ అలా క్యూట్గా ముఖం పెట్టకు. నాకు మరోసారి కిస్ చేయాలి అనిపిస్తుంది. కంటి కొసతో ఆమెను చూసి తన పెదాలను తడి చేసుకున్నాడు శిఖర్. ఆమె వెంటనే తన చేతితో తన పెదాలను దాచింది. అతడు బిగ్గరగా నవ్వాడు. ఆమెకు రోషం పొడుచుకొచ్చింది. ఇంతకి చెప్తావా చెప్పవా? అతన్ని గుర్రుగా చూసింది. చెప్తే ఏడిచ్చొస్తావు అన్నాడు శిఖర్. ఏమీ చావను, కానీ చెప్పు, వినడానికి ఉత్సాహపడింది సంయు. నా గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తేను ఆమెతో మాట్లాడుతూ ఉండిపోయాను శిఖర్ అనగానే సంయు ఒక్కసారిగా అదిరిపడింది. ఏంటి అని గట్టిగా అరిచింది. ఎందుకలా అరుస్తావు? చెవి చిల్లుపడేలా ఉంది. ఆమె అరుపు భరించలేని వాడిలా తన ఎడమ చేత్తో ఎడమ చెవిని మూసుకున్నాడు. మరి నువ్వు చెప్పిన మాట బాంబులా నా గుండెలో పేలితే అరవకుండా ఉంటానా? కోపంతో కొరకొరా చూసింది. నీకు అసూయ చాలా ఎక్కువ అన్నాడు శిఖర్. ఉండదా మరి? నా అనుకున్నవాడు పరాయి వాళ్ళకి సొంతమవుతుంటే చూస్తూ ఏ ఆడపిల్లైనా తట్టుకుంటుందా? అందుకు మినహాయింపు ఏమీ కాదు నేను. ఆవేశపడింది. అబ్బో అని పైకి అన్న అతడు, నువ్వు కనబడవు కానీ నీలో చాలా ఉంది మనసులో అనుకున్నాడు. మళ్ళీ కారును ఆపాడు. ఏంటి మళ్ళీ ఆపావు? చిరుకోపంతో అతన్ని చూసింది సంయు. ఇల్లు వచ్చినా ఆపకూడదు అంటావా? అతడు సీటు బెల్ట్ తీసి కారు దిగాడు. బయటకు చూసి నాలుక ఖర్చుకుంది సంయు. కొనుక్కొచ్చిన సామాన్తో ఇంట్లోకి అడుగు పెట్టారు వాళ్ళు. హాల్లో ఎవరూ కనిపించకపోయేసరికి కిచెన్కి వచ్చారు. అక్కడ మృదుల మాత్రమే ఉంది. వీళ్ళని చూసి చాలా ఆలస్యం చేశారు మందలింపుగా అన్నది. అత్త, వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అడిగింది సంయు. ఈ పక్కనే రత్తమ్మ వదిన ఉంది కదా, ఆవిడ వచ్చి రమ్మని పిలిస్తే వాళ్ళందరూ అటు వెళ్ళారు అన్న మృదుల. శిఖర్, మీ నాన్న వాళ్ళు టెర్రస్ పైన ఉన్నారు. నువ్వు తెచ్చిన డ్రింక్ తీసుకెళ్ళి వాళ్ళకివ్వు. అంతేకాదు ఈ స్నాక్స్ కూడా తీసుకొని వెళ్ళు అని స్నాక్స్ ఉన్న ప్లేట్ అతనికి ఇచ్చింది. అతడు అవి పట్టుకొని వెళ్ళాడు. సంయు మృదులకి వంటలో సహాయం చేస్తూ అక్కడే ఉంది. రత్తమ్మ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసరికి వంట పూర్తి చేశారు. ఆ తర్వాత అందరూ కలిసి భోంచేసి సంయుక్త వాళ్ళ ఇంటికి వచ్చి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న శిఖర్ దగ్గరికి రియా వచ్చి సార్ అని పిలిచింది. అతడు తలెత్తి ఆమెను చూడకుండానే ఏంటో చెప్పు అన్నాడు. నాకు లీవ్ కావాలి. చేతులు నలుపుకుంటూ అతని ముందు నిలబడింది రియా. జాయిన్ అయ్యి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే లీవ్ కావాలా? తల ఎత్తకుండా కళ్ళు మాత్రం ఎత్తి ఆమెను చూశాడు శిఖర్. అతని చూపుకి తడబడిన రియా, అది సార్, మా బామ్మకి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారట, రమ్మని నాన్నగారు కాల్ చేశారు అని చెప్పి యాడ్గా ముఖం పెట్టింది. అతడు ఒక క్షణం ఆలోచించి సరే వెళ్ళు అన్నాడు. ఆమెకు పర్మిషన్ ఇచ్చాడు. ఆమె క్యాబిన్లో నుండి బయటకు వెళ్తుంటే ఇప్పుడు ఎలా వెళ్తావు వెనక నుండి అడిగాడు. ఆల్రెడీ మా నాన్నగారు బస్కి టికెట్ బుక్ చేశారు. ఇక్కడ నుండి క్యాబ్లో వెళ్ళి ఆ తర్వాత బస్సులో వెళ్తాను అన్నది. తల ఆడించిన శిఖర్, జాగ్రత్తగా వెళ్ళు, వెళ్ళాక మీ బామ్మగారికి ఎలా ఉందో కాల్ చేసి చెప్పు అన్నాడు. అలాగే సార్ అని చెప్పి ఆమె బయలుదేరింది. వెళ్ళేది తన ఇంటికే కాబట్టి తను లగేజీ ఏమీ తీసుకుని వెళ్ళలేదు. ఇటు నుండి ఇటే తన ఊరికి బయలుదేరింది. ఒక పూటంతా ప్రయాణం చేసి వచ్చిన రియాకి హాల్లో కూర్చొని ఉన్న భామ గుండ్రాయిలా ఆరోగ్యంతో కనిపించింది. ఆమెను చూసి షాక్ అయింది రియా. బామ్మ, నీకు ఆరోగ్యం బాగోలేదని నాన్నగారు కాల్ చేశారు. పైగా నువ్వు హాస్పిటల్లో ఉన్నావని చెప్పారు. అందుకే నేను అర్జెంటుగా వచ్చాను. నిన్ను చూస్తే బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. తెల్లబోయిన ముఖంతో అడిగింది రియా. ఆమె చిన్నగా నవ్వింది. ఆమె నవ్వుకి అర్థమేంటో బోధపడింది రియాకి. అయితే బామ్మ, ఇదంతా నీ ప్లానా? కోపంతో బిగ్గరగా అరిచింది. కాక ఇంకెవరిది అనుకున్నావు? కన్ను కొట్టింది బామ్మ. ఇప్పుడు అంత అవసరమేమొచ్చిందని ఈ నాటకం ఆడావు? గుర్రుగా చూసి ఆమె పక్కన కూర్చుంది రియా. మంచి సంబంధం వచ్చింది బామ్మ అనగానే కోపంతో ఆమె మీదికి ఇంత ఎత్తున లేచింది రియా. నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను బావని తప్ప ఇంకా ఎవరిని చేసుకోనని. నా గురించి తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఇలా బయట సంబంధం చూశారు? అది ఎంత మంచి సంబంధం అయినా సరే నేను చేసుకోను. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోవాలని ఎందుకు చూస్తారు? అరే, అక్కడ నా బావను లైన్లో పెట్టుకోవడానికి నేను నానా తంటాలు పడుతూ ఉంటే మీరేమో ఇక్కడ సంబంధాలు చూస్తూ కూర్చున్నారా? చేతనైతే బావతో నా పెళ్ళి ఎలా జరిపించాలో ఆలోచించి దానికి అనుగుణంగా ఏమన్నా చెయ్యండి. అంతేకాని ఇలాంటి పనులు కాదు విసుక్కుంది రియా.
నువ్వు మేము ఎంత ప్రయత్నించినా అతనితో నీ పెళ్లి జరగదు రియా. నీ మొండి పట్టుదల వదులు. బుద్ధిగా మేము చెప్పిన వాడిని పెళ్లి చేసుకో. అదే మనకు మంచిది గంభీర స్వరంతో అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె తండ్రి శశిధర్. ఎందుకు నాన్న మీరెప్పుడు నెగిటివ్గా మాట్లాడతారు? పాజిటివ్గా ఒక్క మాట కూడా చెప్పరు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే కదా. ప్రయత్నించకుండానే వద్దు కుదరదు కాదు అంటే ఎలా? మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు. నా ప్రయత్నం నన్ను చేసుకొనివ్వండి. మీరు అన్నట్టుగా నా ప్రయత్నం ఫలించకపోతే అప్పుడు మీరు చూపించిన సంబంధం చేసుకుంటాను. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్రాధేయపడింది రియా. సరే అయితే ఒక్క 3 నెలలు సమయం ఇస్తున్నాను. ఈ లోపల నువ్వు అతనికి పెళ్ళికి ఒప్పిస్తే సరి. లేదంటే మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఈ కండిషన్ నీకు ఓకే అయితే నీ కండిషన్ మాకు ఓకే అన్నది అప్పుడే వంటింట్లో నుండి అక్కడికి వచ్చిన ఆమె తల్లి సౌందర్య. ఏంటమ్మా నువ్వు కూడా నాన్నగారిలాగే మాట్లాడుతున్నావు? బాధతో వాపోయింది రియా. 2 కుటుంబాల మధ్య ఏం జరిగిందో నీకు తెలియదు రియా. తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు ఆవేశపడింది సౌందర్య. అసలు మీరు ఎప్పుడైనా చెప్తే కదా తెలియడానికి. వాళ్ళకి మనకు పడదని మాత్రం అంటారు కానీ ఎప్పుడైనా ఇది విషయమని చెప్పారా? లేదు కదా. ఇంకెలా తెలుస్తుంది నాకు? ఇప్పటికీ మించిపోయింది లేదు. అసలేం జరిగిందో చెప్పండి సూటిగా తన తల్లిని చూసింది రియా. అసలేం జరిగిందో చెప్తే ఈ మంకుపట్టు మానేస్తావా? అలా అయితే చెప్పు ఇప్పుడే చెప్తాను అన్నది సౌందర్య. మీ 2 కుటుంబాల మధ్య ఏమైనా జరిగి ఉండవచ్చు. అది నాకు అనవసరం. నేను అతన్ని ఫారెన్లో చదువుకునేటప్పుడు చూసి మనసు పారేసుకున్నాను. పెండ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అనుకున్నాను. అది కూడా అతడు నాకు బావ అవుతాడని తెలియక ముందు. అలాంటిది ఇప్పుడు తెలిసిన తర్వాత అలా ఎలా వదిలేస్తాను అనుకున్నారు? వదలను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలాగైనా అతన్ని నా భర్తగా చేసుకొని తీరుతాను. మీరు చూస్తూ ఉండండి అనేసి కోపంతో తన గదికి వచ్చి తలుపు వేసుకుంది రియా. ఏంటండి ఇది? మన పెళ్ళప్పుడు జరిగినట్టే ఇప్పుడు జరగబోతోందా? ఆవేదనతో తన భర్తను చూసింది సౌందర్య. అతడేమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా అక్కడి నుండి పక్కకి వెళ్ళాడు. అత్తయ్య మీరన్నా దానికి నచ్చ చెప్పండి. చిన్నప్పటి నుండి సంయుక్తని శిఖర్కిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంతేకాదు నేను తెలుసుకున్నంత వరకు వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య ఇది దూరాలను చూస్తోంది అంది సౌందర్య. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ వీడియోస్ ముందుగా చూడాలి అంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.